Hi students, good morning. Today class నేను డెఫినేషన్ చెప్పాం అవన్నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్న డెఫినేషన్లే. ఈరోజు కొత్త డెఫినేషన్ చూడండి. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ capital A is said to be a square matrix capital A is said to be idempotent matrix if A square equal to A. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ కావాలి అంటే కనుక ఏ స్క్వేర్ ఈక్వల్ ఏం కావాలి, ఏ అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ని ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఏని స్క్వేర్ చేసినా సరే మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ రావాలి, ఏనే రావాలి, అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ వస్తుంది. దీని మీద ప్రాబ్లం చూడండి. షో దట్ ఏ ఈక్వల్ టు 2 minus 2 minus 4 minus 1 3 4 1 minus 2 minus 3 is an idempotent matrix. ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చి అది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే మనకి డెఫినేషన్ తెలియాలి ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే కనుక. కాబట్టి ఏం కనుక్కోవాలి, ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మళ్ళీ ఏనే వస్తే అప్పుడు ఏ అనేది ఏమవుతుంది, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ స్క్వేర్ రావాలి అంటే కనుక ఏ స్క్వేర్ని వాల్యూ చేంజ్ కాకుండా ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా నుంచి ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏగా రాయొచ్చు. ఇంకా ఏ అంటే కనుక మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏ అంటే 2 minus 2 minus 4 minus 1 3 4 1 minus 2 minus 3 ఇంటూ మళ్ళీ ఏనే ఉంది, మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ రాస్తే కనుక 2 minus 2 minus 4 minus 1 3 4 1 minus 2 minus 3 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి, రెండు మధ్యలో గుర్తు ఇంటూ ఉంది. 2 మ్యాట్రిసెస్ని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. మనకి ఇంటర్మీడియట్లో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఉంటుంది. 2 మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్ పాసిబుల్ కావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఏంటిది, ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్గా ఉంటేనే 2 మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటి మనం చెప్పాము ఆర్డర్ అంటే కనుక ఇక్కడ ఫస్ట్ది నెంబర్ ఆఫ్ రోస్ని రిప్రజెంట్ చేస్తుంది, తర్వాతది నెంబర్ ఆఫ్ కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఆర్డర్లో. కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్గా ఉంటే కనుక 2 మ్యాట్రిక్సెస్ యొక్క మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఇంకా ఎలా మల్టిప్లై చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి, అందరికీ వచ్చే ఉంటుంది, అయినా ఒకసారి గుర్తు చేసుకోండి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటి ఫస్ట్ రోని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటి ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేసి యాడ్ చేసి కనుక ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రోతోడే థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే కనుక ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది. సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్స్ రావాలి అంటే కనుక మళ్ళీ సెకండ్ రోతోడే ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం, థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్స్ రావాలి అంటే కనుక థర్డ్ రోతోడే ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం మల్టిప్లై చేస్తూ యాడ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ రావాలి అంటే కనుక ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, 2 into 2 4 ప్లస్ -2 into -1 +2 అవుతుంది, ప్లస్ -4 into 1 -4. అది ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అవుతుంది ఫస్ట్ రోలో. ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ వాల్యూ రావాలంటే కనుక మళ్ళీ అదే రోతోటి సెకండ్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 2 into -2
-4 -2 × 3 -6 -4 × -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 4 × 2 8 అవుతుంది. మళ్ళీ అదే రోతోటి థర్డ్ కాలం మల్టిప్లై చేస్తే యాడ్ చేస్తే కనుక థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది 2 × -4 -8 -2 × 4 -8 -4 × -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 4 × 3 12 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్స్ రావాలి అంటే కనుక ఏం చేయాలి? సెకండ్ రో తోటి ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సెకండ్ రోతో స్టార్ట్ చేసి కనుక -1 × 2 -2 నెక్స్ట్ 3 × -1 -3 ప్లస్ 4 × 1 ప్లస్ 4 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కాలం చూసి కనుక -1 × -2 ప్లస్ 2 అవుతుంది. 3 × 3 ప్లస్ 9 4 × -2 -8 నెక్స్ట్ థర్డ్ కాలం -1 × -4 ప్లస్ 4 నెక్స్ట్ 3 × 4 ప్లస్ 12 ప్లస్ 4 × -3 -12 అవుతుంది. థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్స్ రావాలి అంటే కనుక మళ్ళీ థర్డ్ రో తోటి ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం చూసి కనుక 1 × 2 2 అవుతుంది. -2 × -1 ప్లస్ 2 అవుతుంది. -3 × 1 -3 సెకండ్ కాలంతో చూస్తే కనుక 1 × -2 -2 -2 × 3 -6 -3 × -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 3 × 2 6 అవుతుంది. నెక్స్ట్ 1 × -4 -4 నెక్స్ట్ -2 × 4 -8 నెక్స్ట్ -3 × -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 3 × 3 9 అవుతుంది. ఇలా అన్ని వరుసగా రాశారు. ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేసింది మొత్తం ఒకే ఎలిమెంట్గా రాయాలి. నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలం తోటి మల్టిప్లై చేసి యాడ్ చేసి కనుక ఇంకొక ఎలిమెంట్గా రాయాలి. నెక్స్ట్ ఫస్ట్ రోని థర్డ్ కాలంని మల్టిప్లై చేసి యాడ్ చేసి కనుక థర్డ్ ఎలిమెంట్గా రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి కనుక దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ యాడ్ చేసి ఎంత వస్తుందో చూడండి. 4 +4 -4 క్యాన్సిల్ అయిపోతుంది. వాల్యూ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 2 ఉంటుంది. నెక్స్ట్ -4 -6 -10 -10 ప్లస్ 8 అంటే కనుక -2 అవుతుంది. -8 -8 -16 -16 ప్లస్ 12 అంటే కనుక వాల్యూ ఎంత అవుతుంది? -4 అవుతుంది. సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక -2 -3 -5 -5 ప్లస్ 4 అంటే కనుక -1 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ 2 + 9 11 11 -8 అంటే కనుక వాల్యూ 3 అవుతుంది. +12 -12 క్యాన్సిల్ అయిపోతుంది. +4 మిగులుతుంది. నెక్స్ట్ థర్డ్ రోలోకి వస్తే కనుక 2 + 2 4 4 -3 అంటే కనుక 1 అవుతుంది. నెక్స్ట్ -6 + 6 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది? -2 ఉంది. నెక్స్ట్ -4 -8 -12 ప్లస్ 9 అంటే కనుక వాల్యూ ఎంత మిగులుతుంది? -3 వస్తుంది. ఇది ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవుతుందో లేదో చూసుకోవాలి. గివెన్ మ్యాట్రిక్స్ ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ రోలో 2 -2 -4 సెకండ్ రోలో -1 3 4 నెక్స్ట్ థర్డ్ రోలో 1 -2 -3 అంటే ఏ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? ఏ వస్తుంది. అంటే ఒక మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేస్తే కనుక మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తే కనుక అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం? ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? ఏ ఈజ్ idempotent matrix. A is idempotent matrix. కాబట్టి మనకు ప్రాబ్లంలో ఒక మ్యాట్రిక్స్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏం కనుక్కోవాలి? ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అది ఏకి ఈక్వల్ అయితే ఐడెంపోటెంట్, ఏకి ఈక్వల్ కాకపోతే కనుక నాట్ ఐడెంపోటెంట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్? ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ కావాలి అంటే కనుక ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ కావాలి. ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ చేసే ఐ వచ్చింది అంటే కనుక అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్. డెఫినేషన్ చూడండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ is said to be. A square matrix capital A is said to be involuntary matrix. Involuntary matrix ఎప్పుడవుతుంది? ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ కావాలి. ఐ అంటే
అందరూ తెలిసే ఉంటుంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఒకట్లు అయ్యి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఏం కావాలి? జీరోలు అయితే కనుక అప్పుడు ఏముంటుందని ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ ఏని స్క్వైర్ చేస్తే కనుక ఏం కావాలి? అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలి. ఓకేనా? దీని మీద ప్రాబ్లం చూడండి. షో దట్ ఏ ఈక్వల్ టు -5 -8 0 3 5 0 1 2 -1 -5 -8 0 3 5 0 1 2 -1 is an involuntary matrix. Is an ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్. ఏని ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇక్కడికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనము డెఫినేషన్ నుంచి ఏ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ని ఇందాక చెప్పింది A/m+n ఫార్ములా నుంచి ఏ ఇంటూ ఏగా రాయొచ్చు. ఏ అంటే కనుక గివెన్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఫస్ట్ రోలో -5 -8 0, సెకండ్ రోలో 3 5 0, థర్డ్ రోలో 1 2 -1 ఇంటూ మళ్ళీ ఏనే ఉంది కాబట్టి మళ్ళీ ఏలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక -5 -8 0, సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్స్ 3 5 0, థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్స్ 1 2 -1 రెండే మధ్యలో గుర్తు ఇంటూ ఉంది. ఇంటూ ఇలా చెప్పింది పాసిబుల్ కావాలి అంటే కనుక ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ కావాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి, సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఇంకెలా మల్టిప్లై చేయాలో మనందరికీ బాగా తెలుసు అనుకుంటా. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే కనుక ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది. -5 × -5 -5 × 5 25 ప్లస్ -8 × 3 -24 ప్లస్ 0 × 1 అంటే కనుక 0 అవుతుంది. మళ్ళీ ఇదే రో తోటి సెకండ్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేసి కనుక ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది. -5 × -8 అంటే కనుక -× ప్లస్ 5 × 8 40 అవుతుంది. నెక్స్ట్ -8 × 5 -40 ప్లస్ 0 × 2 అంటే కనుక 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కాలంతో చూస్తే కనుక -5 × 0 0 -8 × 0 0 ప్లస్ 0 × -1 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోతో స్టార్ట్ చేస్తే కనుక సెకండ్ రో ఫస్ట్ కాలం 3 × -5 -15 నెక్స్ట్ 5 × 3 ప్లస్ 15 ప్లస్ 0 × 1 0 అవుతుంది. సెకండ్ కాలంతో చూస్తే కనుక 3 × -8 -24 ప్లస్ 5 × 5 ప్లస్ 25 ప్లస్ 0 × 2 అంటే కనుక 0 అవుతుంది. థర్డ్ కాలంతో చూస్తే కనుక నెక్స్ట్ 3 × 0 0 5 × 0 0 ప్లస్ 0 × -1 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రోతో స్టార్ట్ చేస్తే కనుక థర్డ్ రో ఫస్ట్ కాలం 1 × -5 -5 ప్లస్ 2 × 3 6 -1 × 1 అంటే కనుక -1 అవుతుంది. నెక్స్ట్ 1 × -8 -8 ప్లస్ 2 × 5 10 ప్లస్ -1 × 2 -2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కాలంతో చూస్తే కనుక 1 × 0 0 ప్లస్ 2 × 0 0 ప్లస్ -1 × -1 ప్లస్ 1 × 1 అంటే కనుక 1 అవుతుంది. వీటిని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఏ స్క్వేర్ చేస్తే కనుక ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ ఏముంటాయో అర్థమైపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 25 - 24 1 1 ప్లస్ 0 అంటే కనుక 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ +40 - 40 క్యాన్సిల్ అయిపోతుంది. వాల్యూ ఎంత వస్తుంది? 0 అవుతుంది. అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోలో చూస్తే కనుక -15 + 15 0 0 ప్లస్ 0 అంటే కనుక 0 అవుతుంది. -24 + 25 1 1 ప్లస్ 0 అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ? 1 అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 0. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక -5 -1 -6 -6 + 6 అంటే కనుక 0 అవుతుంది. నెక్స్ట్ -8 -2 -10 -10 + 10 అంటే కనుక 0 అవుతుంది. 0 + 1 అంటే కనుక 1 అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఏమొస్తుంది మనకి? 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా? ఇలా ఉండే మ్యాట్రిక్స్ ఏమంటాం?
ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. ఎలా తెలుస్తుంది మనకి? ఉదయం చెప్పాం దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ అంటాం. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఒకట్లు అయ్యి మిగిలిన ఎన్ని జీరోస్ అయితే కనుక ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. ఐడెంటిటీ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఐగా డినోట్ చేస్తాం. కాబట్టి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఏమొస్తుంది మనకి? ఐ అవుతుంది. అంటే ఏని స్క్వేర్ చేస్తే కనుక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది అంటే కనుక అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఈజ్ యాన్ ఏమవుతుంది? ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్. ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చి అది ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఏ స్క్వేర్ చేస్తే ఐ వస్తే కనుక ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ సెడ్ టు బి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ సెడ్ టు బి. A square matrix capital A is said to be nilpotent matrix. Nilpotent matrix if there exist a positive real number లేదా a positive integer. There exists a positive integer n such that a power n equal to 0. జాగ్రత్తగా చూడండి. ఒక మ్యాట్రిక్స్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ కావాలి అంటే కనుక n అనేటువంటి పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అయ్యి ఏం కావాలి? ఏ పవర్ n ఈక్వల్ టు 0 కావాలి. n అనేది ఏమంటున్నాం? పాజిటివ్ ఇంటిజర్. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే కనుక వాల్యూస్ ఏముంటాయి? 1 2 3 4 5 6 7 8 అప్ టు సో ఆన్. అంటే n దగ్గర వాల్యూ ఏ పవర్ n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుంది. ఏ 80% 0 కాదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 2 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 0 వస్తుందో లేదో చూడాలి. నెక్స్ట్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 0 వస్తుందో లేదో చూడాలి. ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేస్తే కనుక 0 వస్తుందో లేదో చూడాలి. అంటే ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4 అలా ఫైండ్ అవుట్ చేస్తూ పోతే కనుక ఎక్కడో చోట మ్యాట్రిక్స్ కంపల్సరీ ఏం కావాలి? 0 మ్యాట్రిక్స్ రావాలి. 0 మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కంపల్సరీ జీరోస్ కావాలి. అలా ఏ స్క్వేర్లు, ఏ క్యూబ్లు, ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేస్తూ పోతే కనుక 0 మ్యాట్రిక్స్ వచ్చింది అంటే కనుక అప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ ఏమంటాం? నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ ఎన్ని ఏమంటాము అంటే కనుక n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక ఇండెక్స్ ఆఫ్ ది నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. n లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక ఆ n ఏమంటాం? ఇండెక్స్ ఆఫ్ ది నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. మీకు డౌట్ రావచ్చు, ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 0 వచ్చింది కదా, ఇంకా 3నే లీస్ట్ పాజిటివ్ అని. ఏ క్యూబ్ వాల్యూ 0 వచ్చింది అంటే కనుక ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేసిన ఏమొస్తుంది? 0నే వస్తుంది. ఎందుకని? ఏ క్యూబ్ అనేది 0 మ్యాట్రిక్స్ అయిపోయింది అనుకోండి. ఏ పవర్ 4 అంటే ఏం చేస్తాం మనం? ఏ క్యూబ్ ఇంటూ ఏగా రాస్తాం. ఏ క్యూబ్ ఆల్రెడీ ఏమొచ్చింది మనకి? 0 మ్యాట్రిక్స్ వచ్చింది. 0 ఇంటూ మళ్ళీ ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే కనుక ఏమవుతుంది? 0 వస్తుంది. అంటే ఏ క్యూబ్ దగ్గర 0 వచ్చిందంటే కనుక ఏ పవర్ 4 0 అవుతుంది, ఏ పవర్ 5 0 అవుతుంది, ఏ పవర్ 6 0 అవుతుంది. వీటిల్లో అన్నిటికంటే తక్కువ ఉండే n దగ్గర వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో ఆ n వాల్యూని ఏమంటాం? ఇండెక్స్ ఆఫ్ ది నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ పాయింట్ అందులోనే ఇఫ్ n ఈస్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. ఇఫ్ n ఈజ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక దెన్ n ఈజ్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక ఆ n ఏమంటా? ఇండెక్స్ ఆఫ్ ది నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం చూడండి. షో దట్ ఏ ఈక్వల్ టు 1 1 3 5 2 6 5 2 6 -2 -1 -3 1 1 3 5 2 6 -2 -1 -3 is a
నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ ఏని ఏమని ప్రూవ్ చేయమంటాడు? నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేసి ఇంకా ఏం కనుక్కోమంటాడు కనుక అండ్ ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ ఏ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అనేది నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక మనకి డెఫినేషన్లో ఏ పవర్ ఎన్ కనిపిస్తుంది. ముందు చెప్పినటువంటి డెఫినేషన్లలో ఐడెంపోటెంట్ అంటే ఏం కనుక్కున్నాం? ఏ స్క్వేర్ వాల్యూ ఏ వస్తే కనుక ఐడెంపోటెంట్ అంటున్నాం. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాం? ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అంటున్నాం. అక్కడ కూడా డెఫినేషన్ ఏముంది? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఏని స్క్వేర్ చేస్తే కనుక ఐ వస్తే ఏమంటున్నాం మనం అక్కడ? ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అంటున్నాం. ఎన్ అంటే కనుక ఏ పవర్ ఎన్ అలా కనుక్కోవాలి అనుకుంటారు. ఎన్ దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేసిపోవాలి మనం ఇక్కడ? ఇంటీజర్ అంటే కనుక ఎక్కడి నుంచి ఇంటీజర్స్ ఇట్లా వాల్యూస్ 1 2 3 4 -1 -2 -3 -4 అప్ టు సో ఉంటాయి. కానీ ఏ ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేయాలి? పాజిటివ్ ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి పాజిటివ్ ఇంటీజర్స్ ఏమేమి ఉంటాయి? 1 2 3 అప్ టు సో ఉంటాయి. ఆ 1 2 3 అప్ టు సో లో ఎన్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ పవర్ 1 వస్తుంది. ఎన్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ 1 ఇందులో ఏమైనా ఎన్ కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఏ మ్యాట్రిక్స్ వస్తుంది? ఏ ఈక్వల్ ఏముంటుంది? 1 1 3 ఉంది. 5 2 6 -2 -1 -3. నెక్స్ట్ ఇంకా ఎన్ దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ని వాల్యూ చేంజ్ కాకుండా ఏ రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఏగా రాయాలి. ఏ ఇంటూ ఏ అంటే కనుక ఏ మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయో రాసుకోవాలి. ఏ మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 1 3 ఉంది. 5 2 6 ఉంది. నెక్స్ట్ థర్డ్ రోలో -2 -1 -3 ఇంటూ పక్కన మళ్ళీ ఏనే ఉంది కాబట్టి మళ్ళీ అందులో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 1 1 3 5 2 6 -2 -1 -3 2 2 సేమ్ స్క్వేర్ మ్యాట్రిసెస్ కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఇంకా మొత్తం చెప్పట్లా రాసేస్తున్నా. ఫస్ట్ ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, సెకండ్ రో తోటి ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, థర్డ్ రో తోటి ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లై చేసి రోలో ఇక్కడ మన ఆర్డర్లో ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఫస్ట్ రోతో స్టార్ట్ చేసి కనుక 1 × 1 1 +1 × 5 5 3 × -2 -6 నెక్స్ట్ 1 × 1 1 1 × 2 2 3 × -1 -3 నెక్స్ట్ 1 × 3 3 నెక్స్ట్ 1 × 6 6 నెక్స్ట్ 3 × -3 -9. సెకండ్ రోతో స్టార్ట్ చేస్తే కనుక 5 × 1 5 2 × 5 10 6 × -2 -12 నెక్స్ట్ సెకండ్ కాలం 5 × 1 5 2 × 2 4 6 × -1 -6 నెక్స్ట్ 5 × 3 15 2 × 6 12 6 × -3 -18 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రోతో స్టార్ట్ చేస్తే కనుక -2 × 1 -2 -1 × 5 -5 -3 × -2 +6 నెక్స్ట్ సెకండ్ కాలం తోటి -2 × 1 -2 -1 × 2 -3 × -1 +3 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కాలంతో చూస్తే కనుక -2 × 3 -6 -1 × 6 -6 -3 × -3 +9 అవుతుంది. ఇందులో ఉండేటువంటి వాల్యూస్ యాడ్ చేసి కనుక 1 + 5 6 6 - 6 అంటే కనుక 0 1 + 2 3 3 - 3 0 3 + 6 9 9 - 9 0. నెక్స్ట్ సెకండ్ రోలో ఎలిమెంట్ చూస్తే కనుక 5 1 10 15 15 - 12 అంటే కనుక 3 అవుతుంది. 5 + 4 9 9 - 6 3 అవుతుంది. 15 + 12 27 27 - 18 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 9 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో చూస్తే కనుక -2 - 5 -7 -7 + 6 అంటే కనుక -1 అవుతుంది. -2 - 2 -4 -4 + 3 అంటే కనుక -1 -6 -6 -12 -12 + 9 అంటే కనుక -3 అవుతుంది. ఇది దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం మనం? ఏ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. 0 వచ్చిందా ఇక మనకి? రాలేదు. కాబట్టి ఎన్ దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 కావట్లేదు. నెక్స్ట్ ఎన్ దగ్గర వాల్యూ ఏం చేయాలి? 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఏ ఇంటూ ఏగా రాయొచ్చు. ఏ రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఏ రాసి 3 సార్లు మల్టిప్లై చేయాలంటే కష్టం. ఆల్రెడీ మన దగ్గర ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ క్యూబ్ని వాల్యూ చేంజ్ కాబట్టి నేను రాసుకుందాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏగా రాస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్లో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 0 0 0. నెక్స్ట్ సెకండ్ రోలో 3 3 9
-9. థర్డ్ రోలో -1 -1 -3 వస్తుంది. ఇంటూ పక్కన ఏ కనిపిస్తుంది, ఏలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 1 1 3 ఉంది. ఫస్ట్ రో ఎలిమెంట్స్ 1 1 3 ఉంది. సెకండ్ రోలో 5 2 6 వస్తున్నాయి. థర్డ్ రోలో -2 -1 -3. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాశారు కదా, ఏ ఇంటూ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు కదా అని. సేమ్ ఆర్డర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ని ఎలా మల్టిప్లై చేసినా సరే సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాయొచ్చు, లేదా ఏ ఇంటూ ఏ స్క్వేర్గా రాసినా సరే చివరికి అదే వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక మల్టిప్లేషన్ వచ్చి కదా అందరికీ. ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూస్తే కనుక ఫస్ట్ రోలో అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి ఏ కాలంతో మల్టిప్లై చేసినా సరే వాల్యూస్ అనేవి వస్తాయి 0. ఎందుకని 0 × 1 0, 0 × 5 0, 0 × -2 0. మళ్ళీ సెకండ్ కాలంలో మల్టిప్లై చేసినా సరే వాల్యూస్ అనేవి వస్తాయి 0లో వస్తాయి. థర్డ్ కాలంతో మల్టిప్లై చేసినా సరే అన్ని వాల్యూస్ 0 వస్తాయి కాబట్టి 0 + 0 + 0 వస్తుంది. నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, సెకండ్ రోతో స్టార్ట్ చేస్తే కనుక 3 × 1 3 వస్తుంది. నెక్స్ట్ 3 × 5 15. నెక్స్ట్ 9 × -2 -18 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాలంతో స్టార్ట్ చేసి కనుక 3 × 1 3, 3 × 2 6, 9 × -1 -9. థర్డ్ కాలంతో చూస్తే కనుక 3 × 3 9, 3 × 6 18. నెక్స్ట్ 9 × -3 -27. థర్డ్ రోతో స్టార్ట్ చేస్తే కనుక -1 × 1 -1, -1 × 5 -5, -3 × -2 +6 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాలంతో చూస్తే కనుక -1 × 1 -1, -1 × 2 -2, -3 × -1 +3 × 1 3 వస్తుంది. థర్డ్ కాలంతో చూస్తే కనుక -1 × 3 -3, -1 × 6 -6, -3 × -3 +3 × 3 9 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు లోపల ఉండే వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేయండి. వాల్యూ ఏమొస్తుందో 0ని ఎన్నిసార్లు యాడ్ చేసినా 0 అవుతుంది కాబట్టి ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోతాయి. 3 + 5 18, 18 - 18 0, 3 + 6 9, 9 - 9 0, 9 + 18 27, 27 - 27 0. నెక్స్ట్ థర్డ్ రోలో -1 -5 -6, -6 + 6 0, -3 + 3 0. నెక్స్ట్ -9 + 9 0. ఒక మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని 0 అయినాయి అంటే కనుక ఆ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ అంటాం, 0 మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని ఈక్వల్ టు 0గా రాయొచ్చు. ఏది చేయటం వల్ల 0 వస్తుంది మనకి ఇక్కడ, ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మనకి 0 వస్తుంది. అంటే ఏని క్యూబ్ చేయటం వల్ల 0 అవుతుంది కాబట్టి ఏ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది, నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏ రాసుకోవచ్చు, ఏ ఈస్ ఏ మ్యాట్రిక్స్ అవుతుంది, నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ఈస్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. ఇంకా ఏం రాయమంటాడు, ఇండెక్స్ రాయమంటాడు. ఇండెక్స్ దగ్గర మీకు డౌట్ రావచ్చు అని చెప్పి దాకా ఏ క్యూబ్ వాల్యూ 0 అయింది కాబట్టి 3 ఇండెక్స్ అవుతుంది. A⁴ చేసినా సరే ఏమవుతుంది మనకి 0నే అవుతుంది. A⁴ చేసినా 0నే అవుతుంది. 3 4 5 6 7 అప్ టు 7లో ఏది లిస్ట్ ఇంటిజర్ అవుతుంది, 3 అనేది లిస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ నేను రాసుకోవచ్చు ఇండెక్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 అవుతుంది. అది ఏమవుతుంది, నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఏ డెఫినేషన్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. డెఫినేషన్ రాయండి, ఈజీగా అర్థమవుతుంది. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ said to be a square matrix capital A is said to be orthogonal matrix. A square matrix capital A is said to be orthogonal matrix. ఎప్పుడు అంటాము అంటే కనుక A ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. ఈ ట్రాన్స్పోజ్ని టీగా రాయొచ్చు లేదా డాష్గా రాయొచ్చు. ఇంటర్మీడియట్లో చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే కనుక. ఒక మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కావాలి అంటే కనుక ఏని దాని యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఏం రావాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే కనుక అప్పుడు ఏనే ఉంటాయి ఇక్కడ మనము ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ట్రాన్స్పోజ్ అంటే కనుక డెఫినేషన్ గుర్తుందా ఏమన్నా, ఏదైనా మ్యాట్రిక్స్ ఏ ఉంటే కనుక ఏలో ఉండే ఎలిమెంట్స్ 1 2 3 4 ఇలా ఉంటే కనుక ఏ యొక్క ట్రాన్స్పోజ్ అంటే ఎలా డినోట్ చేస్తాం, A⁴ టీగా కానీ లేదా ఇలా ఏ డాష్గా డినోట్ చేస్తాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటి అంటే కనుక ఏం చేయాలి,
ద రోస్ కెన్ బి ఇంటర్చేంజ్ ఇంటూ కాలమ్స్, లేదా కాలమ్స్ కెన్ బి ఇంటర్చేంజ్ ఇంటూ రోస్. గివెన్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటి రోస్ని కాలమ్స్ గాను లేదా కాలమ్స్ని రోస్గా ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా ఇంటర్చేంజ్ చేయాలి, సెకండ్ రోని సెకండ్ కాలంగా ఇంటర్చేంజ్ చేసి కనుక ఇలా ఇంటర్చేంజ్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ ఏమంటాం? ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. గుర్తొచ్చిందా డెఫినేషన్? అది ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. కాబట్టి మీనింగ్ అర్థమైందా? ఏని దాని యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని ఇంటూ చేస్తే కనుక ఏం రావాలి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే కనుక అప్పుడు ఏముంటుందని? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. దీని మీద ప్రాబ్లం చూడండి. షో దట్ A ఈక్వల్ టు 1/3 ఇంటూ -1 2 2 2 -1 2 2 2 -1 ఈజ్ an orthogonal matrix. ఈజ్ an orthogonal matrix. ఏ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ రాయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలిసిండాలి? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ రాయాలి. ఏ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ మనకి? 1/3 ఇంటూ -1 2 2 ఉంది, 2 -1 2 ఉంది, 2 2 -1. మీకు ఒక డౌట్ ఉంటుంది, ఈ 1/3 లోపలికి తీసుకెళ్ళొచ్చు, కానీ తీసుకెళ్ళొచ్చు, వచ్చే నష్టమే లేదు. 1/3 లోపలికి వెళ్ళిపోతే కనుక ఒక మ్యాట్రిక్స్ని ఒక స్కేలార్ లోపలికి వెళ్ళిపోతే ఏం చేస్తుంది? ఆల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తుంది. ఒక ఎలిమెంట్ నెంబర్ అనేది మ్యాట్రిక్స్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏం చేస్తుంది? అన్ని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తుంది. అంటే ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మనకి? -1/3. ఎందుకని? 1/3 ఇంటూ -1 -1/3 2/3 2/3. నెక్స్ట్ సెకండ్ రోలో 2/3 -1/3 2/3. థర్డ్ రోలో 2/3 2/3 -1/3. అలా డివిజన్గా ఉంటే కనుక మల్టిప్లై చేసేప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి దాని అంతే ఉంచేస్తున్నాం. ఓకేనా? కాబట్టి ఏ ఉంది. ఇంకేం కావాలి మనకి ఇక్కడ? ఏ ట్రాన్స్పోజ్ కావాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేయాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఇక్కడ ఉంటే నెంబర్ని కూడా ఒక ట్రాన్స్పోజ్ చేస్తారు. 1/3ని ఏం చేస్తారు? మీరు 3గా రాస్తారు. నెంబర్ని చేయకూడదు. దేన్ని ట్రాన్స్పోజ్ చేయాలి? రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేయాలి. కానీ దాని ముందు ఉండే నెంబర్ ఏదైనా కాన్స్టెంట్ ఉంటే కనుక అది అంతే ఉంటుంది. కాబట్టి 1/3ని అంతే ఉంచేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా ఇంటర్చేంజ్ చేస్తే కనుక -1 2 2 వస్తుంది. సెకండ్ రోని సెకండ్ కాలంగా ఇంటర్చేంజ్ చేస్తే కనుక 2 -1 2 వస్తుంది. థర్డ్ రోని థర్డ్ కాలంగా ఇంటర్చేంజ్ చేస్తే కనుక ఏమొస్తుంది? 2 2 -1. ఏముంది? ఏ ట్రాన్స్పోజ్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే కనుక ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఏలో ఉండే ఎలిమెంట్స్ -1 2 2 ఉంది, 2 -1 2 ఉంది, థర్డ్ రోలో 2 2 -1 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే కనుక మళ్ళీ 1/3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఉంటే వాల్యూ చూస్తే కనుక -1 2 2 ఉంది, 2 -1 2 2 2 -1. ముందు కాన్స్టెంట్ని మల్టిప్లై చేసేద్దాం. ఈ 1/3 ఇంటూ 1/3 అంటే కనుక పైన 1 ఇంటూ 1 1 కింద 3 ఇంటూ 3 9 అవుతుంది. కాబట్టి 1/3 ఇంటూ 1/3 అంటే కనుక 1/9. ఇంకా 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి, రెండింటి మధ్యలో గుర్తు ఇంటూ ఉంది. మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లై పాసిబుల్ అవుతుందా కదా? రెండు సేమ్ ఆర్డర్ స్క్వేర్ మ్యాట్రిక్సెస్ కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి మల్టిప్లికేషన్ రాజేస్తున్నాక ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. -1 ఇంటూ -1 +1 2 ఇంటూ 2 4 +2 ఇంటూ 2 4. మళ్ళీ అదే తోటి సెకండ్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే కనుక -1 ఇంటూ 2 -2 +2 ఇంటూ -1 ఎంత వస్తుంది? -2. నెక్స్ట్ +2 ఇంటూ 2 +4 వస్తుంది. థర్డ్ కాలంతో చూస్తే కనుక -1 ఇంటూ 2 -2 2 ఇంటూ 2 +4 2 ఇంటూ -1 -2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రోతో స్టార్ట్ చేస్తే కనుక 2 ఇంటూ -1 -2 -1 ఇంటూ 2 -2 +2 ఇంటూ 2 +4 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాలంతో చూస్తే కనుక 2 ఇంటూ 2 4. నెక్స్ట్ -1 ఇంటూ -1 +1. నెక్స్ట్ 2 ఇంటూ 2 4. నెక్స్ట్ ఇదే రోతోటి థర్డ్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే కనుక 2 ఇంటూ 2 4 -1 ఇంటూ 2 -2. నెక్స్ట్ 2 ఇంటూ -1 -2. థర్డ్ రోతో స్టార్ట్ చేస్తే కనుక థర్డ్ రో ఫస్ట్ కాలం 2 ఇంటూ -1 -2 2 ఇంటూ 2 4 -1 ఇంటూ 2 -2. నెక్స్ట్ సెకండ్ కాలంతో చూస్తే కనుక 2 ఇంటూ 2 4 2 ఇంటూ -1 -2 -1 ఇంటూ 2
-2. థర్డ్ కాంతో చూస్తే కనుక 2 × 2 4 ప్లస్ 2 × 2 4 -1 × -1 ప్లస్ 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/9 ఇంటూ లోపల ఉండే ఎలిమెంట్స్ అన్నింటిని యాడ్ చేస్తే కనుక 1 + 4 + 4 9 -4 + 4 వస్తుంది. ఎంత వస్తుంది? 0. నెక్స్ట్ -4 + 4 వస్తుంది 0. నెక్స్ట్ -4 + 4 0. 4 + 1 + 4 9. తర్వాత వాల్యూ 4 - 4 0. నెక్స్ట్ 4 - 4 0. 4 - 4 0. 4 + 4 + 1 ఎంత వస్తుంది? 9 అవుతుంది. ఇప్పుడే చెప్పింది. ఒక మ్యాట్రిక్స్ లోపలికి ఒక స్కేలార్ లోపలికి వెళ్ళిపోతే కనుక అన్నిటిని ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈ 1/9 ఫస్ట్ రోలోకి వెళ్ళిపోతే కనుక 1/9 × 9 పైన కింద 9 క్యాన్సిల్ అయిపోతుంది 1 వస్తుంది. 1/9 × 0 0 అవుతుంది. 1/9 × 0 0. మళ్ళీ సెకండ్ రోతో మల్టిప్లై చేస్తే కనుక 0 9 క్యాన్సిల్ అయిపోతుంది 1 0 0 0 1. ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని 1 అయ్యి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 అయితే కనుక ఏ మ్యాట్రిక్స్ ఉన్నదాన్ని? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే కనుక ఏమొస్తుంది? ఐ వస్తుంది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అయితే కనుక ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? ఏ ఈజ్ యాన్ ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ యాన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఇవి 4 డెఫినేషన్లు. ఇంకా 2 డెఫినేషన్లు ఉన్నాయి. ఆ 2 డెఫినేషన్లు రేపు చెప్పుకొని వాటి మీద ప్రాబ్లం చేద్దాం. అలానే ఒక్కసారి వినండి. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎక్సర్సైజ్ 3F అనుకుంటా ర్యాంకు ఫైండ్ అవుట్ చేయడం ఉంటాయి. మ్యాట్రిక్స్కి ర్యాంకు ఫైండ్ అవుట్ చేయడం ఉంటాయి. మనకి ఎక్కువగా ఈ చాప్టర్లో ర్యాంకు ఫైండ్ అవుట్ చేయడం ఎక్కువగా ఉంటాయి. అలానే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ర్యాంకు ఫైండ్ అవుట్ చేయడం ఎక్సర్సైజ్ 3F ముందు ఎగ్జామ్స్ 2 లెక్కలు ఉంటాయి. ఒకసారి చూసుకోనండి. రేపు డెఫినేషన్ చెప్పి ప్రాబ్లమ్స్ వాటి మీద చూద్దాం. ఓకేనా? అక్కడి నుంచి బాగా ఇంపార్టెంట్ మనకి.